టాలీ క్లాస్ 14 అండి. క్లాస్ 14లో మనం ఎక్సర్సైజ్ 7 అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నామండి. ఈ ఎక్సర్సైజ్ 11లో ఏముంటాయంటే అండి, ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన సేల్స్ చేసినా కూడా ఆర్డర్ ఇస్తాం కదండీ! ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ టైంకి మాకు ఆర్డర్ రావాలి. లేదంటే ఈ టైంకి ఆర్డర్ రావాలి. ఆ ప్లేస్‌కి ఇలా రావాలి అని చెప్పి ముందుగా ఆర్డర్ ఇస్తామండి. పర్చేజ్ చేసినప్పుడు ఆర్డర్ ఇస్తే, అలాగే సేల్స్ చేస్తున్నప్పుడు ఆర్డర్ వస్తే ఎలా ఉంటుందనేది ఈ ఎక్సర్సైజ్‌లో ఉంటుందండి. సో, ఇలా ఆర్డర్ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఉంటే గనక అది మనం టాలీ సాఫ్ట్‌వేర్‌లో ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 20 లాక్స్ అండి. సో, ఈ బిజినెస్‌ని 20 లాక్స్‌తో స్టార్ట్ చేశారండి. సో, స్టార్టెడ్ బిజినెస్ అంటే ఏంటంటే క్యాపిటల్ అండి. సో, క్యాపిటల్ అనేది ఇక్కడ క్రెడిట్ అవుతుందండి. క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. క్యాపిటల్‌కి గ్రూప్ ఏంటండి? క్యాపిటల్ అకౌంట్. క్యాష్‌కి గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. సో, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ కాబట్టి ఇది F6 వాచర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ రైజ్ ఏ పర్చేజ్ ఆర్డర్ టు రుషిత అండ్ కంపెనీ ఆర్డర్ నెంబర్ 255 అండి. సో, ఈ రుషిత కంపెనీ వాళ్ళండి. సో, ఆర్డర్ ఇచ్చామండి మనం. ఆర్డర్ ఇచ్చామండి. అంటే కొనుక్కోవడం కోసం వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చామండి. సో, ఆర్డర్ నెంబర్ ఎంతండి? 255 అండి. ఓకేనండి. సో, చూడండి ఐటెమ్స్ ఏమున్నాయో చూద్దాం చూడండి. ఐటము, క్వాంటిటీ, రేట్ అండి. చూడండి ఐటెమ్ ఏముంది? CPUs. క్వాంటిటీ ఎంతండి? 25 నంబర్స్ అండి. సో, రేటు 1950 అండి. సో, ఇక్కడ నంబర్స్ ఉంది కదండీ! సో, యూనిట్ క్రియేషన్ మనం ఏం చేయాలండి? నంబర్స్ అండి. ఓకేనండి. యూనిట్ క్రియేషన్ ఒకటే ఉంటుందండి. నంబర్స్ ఒకటే. ఓకేనండి. నెక్స్ట్ మదర్ బోర్డ్స్ క్వాంటిటీ 27, రేట్ ఏమో 1750 అండి. నెక్స్ట్ రామ్స్ అండి. క్వాంటిటీ 25 అండి. రేటు 650 రూపీస్ అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి ఒకసారి. రిసీవ్డ్ ఏ రిసిప్ట్ నోట్ ఫ్రమ్ రుషిత అండ్ కంపెనీ ఎగెనెస్ట్ ఆర్డర్ నెంబర్ 255 అండి. సో, ఇందులో రిసీవ్డ్ ఏ రిసిప్ట్ నోట్ డెబిట్ అవుతుందండి. రుషిత అండ్ కంపెనీ క్రెడిట్ అవుతుంది. సో, రుషిత అండ్ కంపెనీకి గ్రూప్ ఏంటండి? సన్‌రై క్రెడిటర్ అండి. సో, రిసీవ్డ్ ఏ రిసిప్ట్ నోట్ అంటే రిసిప్ట్ నోట్ అనేది రిసీవ్ అయిందండి రుషిత అండ్ కంపెనీ నుంచి. సో, ఎగెనెస్ట్ ఆర్డర్ అంటే ముందు జరిగిన ఆర్డర్ నెంబర్‌లో అది 255 ఇక్కడ ఇచ్చామండి. ఓకేనండి. దీనికి వాచర్ మీకు ఇప్పుడు సిస్టమ్‌లో చేసేటప్పుడు నేను చెప్తానండి. దీనికి రిసిప్ట్ నోట్ వస్తదండి. రిసిప్ట్ నోట్ వాచర్ వస్తదండి. అది సిస్టమ్‌లో ఎలా చేయాలో చూద్దామండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రిజెక్టెడ్ స్టాక్ 3 CPUs అండ్ 2 మదర్ బోర్డ్స్ టు రుషిత అండ్ కంపెనీ ఎగెనెస్ట్ ఆర్డర్ నెంబర్ 255. సో, అదే ఆర్డర్ నుంచి 3 CPUs, 2 మదర్ బోర్డ్స్ రిజెక్ట్ అయ్యాయండి. సో, ఈ ముందు పర్చేజ్ చేశారు కదండీ! అందులో 3 CPUs, 2 మదర్ బోర్డ్స్ రిజెక్ట్ అయ్యాయండి. సో, అది ఈ ట్రాన్సాక్షన్ అండి. సో, రిషిత అండ్ కంపెనీ అనేది డెబిట్ అవుతుంది. రిజెక్టెడ్ అనేది క్రెడిట్ అవుతుందండి. సో, రిజెక్టెడ్ అవుట్ అనేది దీనికి వాచర్ అండి. సిస్టమ్‌లో అది ఎట్లా చేయాలని చెప్తానండి నేను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ రుషిత అండ్ కంపెనీ ఎగెనెస్ట్ ఆర్డర్ నెంబర్ 255. సో, అదే ఆర్డర్ నుంచి పర్చేజ్ స్టాక్ కూడా చేశారండి. పర్చేజ్ స్టాక్. సో, ఇక్కడ పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది. రుషిత అండ్ కంపెనీ అనేది రుషిత అండ్ కంపెనీ అనేది క్రెడిట్ అవుతుందండి. పర్చేజ్‌కి గ్రూప్ పర్చేజ్ అకౌంట్ అండి. రుషిత అండ్ కంపెనీకి గ్రూప్ సన్‌రై క్రెడిటర్ అండి. సో, పర్చేజ్ స్టాక్ అనేది వచ్చింది కాబట్టి F9 వాచర్ అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రైజ్ ఏ పర్చేజ్ ఆర్డర్ టు పవిత్ర ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ 255. సో, ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నామండి? పవిత్ర ట్రేడర్స్ నుంచి. సో, ఆర్డర్ నెంబర్ ఎంతండి? 254. సో, పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది. పవిత్ర ట్రేడర్స్ అనేది క్రెడిట్ అవుతుందండి. సో, పర్చేజ్‌కి గ్రూపు పర్చేజ్ అకౌంట్స్ పవిత్ర ట్రేడర్స్‌కి గ్రూపు సన్‌రై క్రెడిటర్ అండి. దీనికి కూడా వాచర్ అనేది మీరు సిస్టమ్‌లో చేసేటప్పుడు నేను చెప్తానండి. ఓకేనండి. సో, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ రమాదేవి అండ్ కంపెనీ ఆర్డర్ నెంబర్ 999 అండి. సో, ఇక్కడ సేల్స్ ఆర్డర్ అనేది క్రెడిట్ అవుతుందండి. రమాదేవి అండ్ కంపెనీ అనేది డెబిట్ అవుతుంది. సో, సేల్స్ అనేది ఇప్పుడు ఇది సేల్స్ ఆర్డర్ అండి ఇది. ఓకేనండి. ఈ సేల్స్ ఆర్డర్ వాచర్‌లో చేస్తామండి ఇది. రమాదేవి కంపెనీకి గ్రూప్ సన్‌రై డెటర్ అండి. ఓకేనండి. సో, ఏంటండి ఐటెమ్ ఏంటండి ఇందులో? ఏం సేల్ చేశారు? ఐటెమ్స్, క్వాంటిటీ, రేట్ అండి. సో, CPUs అండి 23 అండి క్వాంటిటీ. రేటు 2200 అండి. సో, మదర్ బోర్డ్స్ అండి. అవి 20 ఉన్నాయి. రేటు 1900 ఒక్కొక్కటి. సో, రామ్స్ అవి 20 ఉన్నాయండి క్వాంటిటీ. సో, రేటు 800 అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డెలివరీడ్ ది స్టాక్ టు రమాదేవి అండ్ కంపెనీ ఎగెనెస్ట్ ఆర్డర్ 999. ఆళ్ళు ఏమైతే మన దగ్గర ఆర్డర్ ఇచ్చారో అంటే రమాదేవి కంపెనీ వాళ్ళు ఏమైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు డెలివరీ అయ్యిందండి. వాళ్ళు చెప్పిన స్టాక్ అనేది అంటే వాళ్ళు చెప్పిన ఐటెమ్స్ అనేది డెలివరీ అయినాయండి. సో, అది ఈ ట్రాన్సాక్షన్ అండి. సో,
సో ఇందులో డెలివర్డ్ ది స్టాక్ అనేది క్రెడిట్ అవుతుందండి, రమాదేవి అండ్ కంపెనీ అనేది డెబిట్ అవుతుంది. సో డెలివర్డ్ ది స్టాక్ అంటే ఇది మనం దీనికి లెడ్జర్ డెలివరీ నోట్ అండి. ఓకేనండి. అండ్ రమాదేవి అండ్ కంపెనీకి గ్రూప్ సన్రే డెటార్ అండి. సో సిస్టంలో అట్లా చేయాలని చెప్తానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, రమాదేవి అండ్ కంపెనీ రిజెక్టెడ్ ది స్టాక్ ఎగెనెస్ట్ ఆర్డర్ నెంబర్ 999. సో రమాదేవి అండ్ కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేశారంటండి ఆ ఆర్డర్లో. సో ఇక్కడ రమాదేవి అండ్ కంపెనీ వాళ్ళు క్రెడిట్ అవుతుంది, రిజెక్టెడ్ ది స్టాక్ అనేది డెబిట్ అవుతుందండి. ఓకేనండి. రమాదేవి అండ్ కంపెనీకి గ్రూప్ సన్రే డెటార్ అండి. సో ఇది సేల్స్ రిటర్న్ అండి. సేల్స్ రిటర్న్ అనేది వస్తుందండి. దీనికి సేల్స్ రిటర్న్ వాషర్లో చేస్తామండి. ఇది సిస్టంలో ఎట్లా చేయాలి అంటే సిస్టంలో చేసేటప్పుడు మీకు అర్థమవుతుందండి. ప్రస్తుతానికి నేను చెప్పేదన్నీ కూడా మీరు నోట్స్లో రైట్ చేసుకోండి. సో ఏం రిజెక్ట్ చేశారండి, టూ నెంబర్స్ అంటే టూ సిపిఓస్, అలాగే 2 ర్యామ్స్, 1 మదర్ బోర్డ్ అనేది రిజెక్ట్ చేశారండి. ఓకేనండి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్, సోల్డ్ ది స్టాక్ టు రమాదేవి అండ్ కంపెనీ ఎగెనెస్ట్ ఆర్డర్ నెంబర్ 999 అండి. సో ఇక్కడ సోల్డ్ అనేది అంటే సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది, రమాదేవి అండ్ కంపెనీ అనేది డెబిట్ అవుతుందండి. సేల్స్కి గ్రూప్ ఏంటండి, సేల్స్ అకౌంట్ అండి. రమాదేవి అండ్ కంపెనీకి గ్రూప్ సన్రే డెటార్ అండి. ఓకేనండి. సో సోల్డ్ స్టాక్ టు వచ్చింది కాబట్టి ఇది F8 వాచర్ అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ అంజనా ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ 875 అండి. అంజనా ట్రేడర్స్కి సేల్స్ చేశారండి. సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది, అంజనా ట్రేడర్స్ అనేది డెబిట్ అవుతుంది. సేల్స్కి గ్రూప్ ఏంటండి, సేల్స్ అకౌంట్ అండి. అంజనా ట్రేడర్స్కి గ్రూప్ సన్రే డెటార్ అండి. ఓకేనండి. ఇది కూడా వాచర్ నేను చెప్తానండి, సిస్టంలో చేసేటప్పుడు మీకు ఈ ట్రాన్సాక్షన్ చెప్తాను నేను. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనం ఏం చేయాలంటే అండి, కంపెనీ క్రియేషన్ చేయాలండి. కంపెనీ క్రియేషన్ చేయాలి. అందులో F11 ఫీచర్స్లో GST నో ఇవ్వాలండి. వాచర్ నుంచి అన్నీ వేయాలండి. అంటే యూనిట్ క్రియేషన్ కానీ, స్టాక్ గ్రూప్ క్రియేషన్ కానీ, స్టాక్ ఐటమ్ క్రియేషన్ కానీ ఇందులో మనం డైరెక్ట్గా చేస్తామండి. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పానండి నేను. వాచర్స్ మనం డైరెక్ట్గా అంటే వాచర్ చేస్తున్నప్పుడే కూడా మనం యూనిట్ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, స్టాక్ ఐటమ్ క్రియేషన్, స్టాక్ గ్రూప్ క్రియేషన్ కూడా డైరెక్ట్గా చేయొచ్చు అని చెప్పానండి. సో అది ఇప్పుడు మనం ఈ క్లాస్ 14లో చేస్తామండి మనం. ఓకేనండి. నెక్స్ట్ వాచర్ నుంచి క్యాపిటల్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ సమ్ వాచర్ వేయాలండి. ఓకేనండి. ఈ వాచర్ నుంచే అన్నీ క్రియేట్ చేయాలండి ఇది. సో F10 ఇవ్వాలండి. షో ఇన్యాక్టివ్ ఎంటర్ ఇవ్వాలి. సో ఇవన్నీ మనం ఈ ప్రాసెస్ ఏంటంటే సిస్టంలో ఏ విధంగా చేస్తాం అనేది ఇది ప్రాసెస్ అండి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం సిస్టంలో చేద్దామండి. టాలీ క్లాస్ 14 అండి. ఎక్సర్సైజ్ 11 అనేది ఇప్పుడు ల్యాప్టాప్లో చేస్తున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ టాలీ ప్రైమ్ నేను ఓపెన్ చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నానండి. కంటిన్యూ ఎడ్యుకేషనల్ మోడ్ అండ్ క్లిక్ చేస్తున్నానండి. సో ఇప్పుడు కంపెనీ క్రియేషన్ కోసం నేను Alt-K ప్రెస్ చేస్తున్నానండి. Alt-K క్రియేట్లో ఎంటర్ ఇస్తున్నానండి. సో ఇది ఎక్సర్సైజ్ 11 అండి. ఎక్సర్సైజ్ 11 ఇస్తున్నాను. ఎక్సర్సైజ్ 11 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చాను. మళ్ళీ ఎంటర్ ఇస్తూ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ దగ్గరకు వచ్చానండి. సో ఈ ట్రాన్సాక్షన్స్ కూడా 21 ఇయర్లో జరిగాయండి. సో నేను 21 ఇయర్ ఇస్తున్నాను. మనం ఈ ట్రాన్సాక్షన్స్ ఏ ఇయర్లో జరిగిందో కూడా మనం చూసుకోవాలండి. ఆ ఇయర్ కూడా చూసుకోవాలి. వేరే ఇయర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనుకోండి, దాన్ని మళ్ళీ మనం 2024 ఇయర్లోనే ఇవ్వాలండి. లేదంటే 23 ఇచ్చినా 21 ఇచ్చినా కూడా ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ప్రాఫిట్ లాస్ అనేది తప్పుగా వస్తుందండి. సో అందుకే ఇయర్ కూడా మనం ఆ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో అప్పుడువి ఆ ఇయర్ది ఇవ్వాలండి. ఓకేనండి. సో నేను 21 ఇయర్ ఇస్తున్నాను. 21 ఇయర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. F11 ఫీచర్స్లో నేను GST నో ఇస్తున్నానండి. ఏరో మార్క్ ద్వారా కిందకు వస్తున్నాను. ఇవ్వండి, ఇక్కడ GST నో ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నానండి. కంట్రోల్ చేస్తున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు యూనిట్ క్రియేషన్ కానీ, లెడ్జర్ క్రియేషన్ కానీ, స్టాక్ ఐటమ్, స్టాక్ గ్రూపు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఈ ఎక్సర్సైజ్లో డైరెక్ట్ వాషర్లో క్రియేట్ చేస్తామండి. ఓకేనండి. సో ఇప్పుడు నేను వాచర్స్లో ఎంటర్ అవుతున్నానండి. మన వాచర్లో ఎంటర్ అయ్యాను. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి,
స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అండి. సో దీనికి వాచర్ F6 అండి. సో F6 అండి, రిసిప్ట్ వాచర్ వచ్చింది. సో ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, ఇప్పుడు మనం లెడ్జర్ క్రియేట్ చేయాలండి వాచర్ నుంచి. ఇక్కడ చూసారా లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో క్రియేట్ ఉంది కదా, క్రియేట్ నేను ఎంటర్ ఇస్తున్నానండి. సో ఇందులో లెడ్జర్స్ ఏమున్నాయండి, క్యాపిటల్, క్యాష్ అండి. సో క్యాష్ ఆల్రెడీ సాఫ్ట్వేర్లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇంకొకటి ఏం చేయాలండి, క్యాపిటల్. సో నేను క్యాపిటల్ లెడ్జర్ క్రియేషన్ చేస్తున్నానండి. ఇంకోండి ఎంటర్ ఇస్తున్నాను. క్యాపిటల్ అండర్ ఏంటండి, క్యాపిటల్ అకౌంట్ ఎంటర్ ఇచ్చానండి. కంట్రోల్లో చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి లెడ్జర్ క్యాపిటల్ వచ్చింది. అమౌంట్ ఎంతండి, 20 lakhs. నేను 20 lakhs ఇచ్చాను. డిఆర్ ఎవరండి, క్యాష్. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశానండి. 1-10 అండి డేటు, 1-10 అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. చూడండి నెక్స్ట్ ట్రాన్సాక్షన్, రైజ్ ఏ పర్చేజ్ ఆర్డర్ టు రుషిత అండ్ కంపెనీ, ఆర్డర్ నెంబర్ 255 అండి. సో ఈ ట్రాన్సాక్షన్కి F10 ప్రెస్ చేయాలండి. నేను F10 ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా చేంజ్ వాచర్ టైప్ వచ్చింది కదండి, ఇందులో షో ఇన్యాక్టివ్ ఇవ్వాలండి. సో ఇంకా చూడండి క్రియేట్ కింద షో ఇన్యాక్టివ్ ఉంది కదా, అది నేను ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ఇవ్వండి ఎంటర్ ఇచ్చాను. ఈ ట్రాన్సాక్షన్లో చూడండి రైజ్ ఏ పర్చేజ్ ఆర్డర్. సో పర్చేజ్ ఆర్డర్ వాచర్లో మనం ఇది చేయాలండి. ఆర్డర్ వాచర్స్ ఉంది కదండి, ఇంకొంచెం పర్చేజ్ ఆర్డర్ అండి. పర్చేజ్ ఆర్డర్ ఉంది కదండి, పర్చేజ్ ఆర్డర్కి మన కంట్రోల్ F9 ప్రెస్ చేసినా కూడా మనకి పర్చేజ్ ఆర్డర్ వాచర్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనండి. సో ముందు ఇది చూడడానికి నేను ఈ విధంగా చెప్పానండి. పర్చేజ్ ఆర్డర్ ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. యూ నీడ్ టు యాక్టివ్ ద పర్చేజ్ ఆర్డర్ వాచర్ టైప్ యాక్టివ్ నౌ అని వచ్చిందండి. దీనికి నేను ఎంటర్ ఇస్తున్నానండి. సో మనకి పర్చేజ్ ఆర్డర్ వాచర్ వచ్చింది కదండి. చూడండి ఇందులో పార్టీ అకౌంట్ నేమ్ ఏంటండి, రుషిత అండ్ కంపెనీ అండి. ఇప్పుడు రుషిత అండ్ కంపెనీ. చూడండి మనం లెడ్జర్ క్రియేట్ చేయలేదు కదండి, మనం డైరెక్ట్ వాచర్ నుంచి క్రియేట్ చేయాలి. సో చూడండి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో క్రియేట్ ఉంది కదా, ఇప్పుడు క్రియేట్ నేను ఎంటర్ ఇస్తున్నాను. సో లెడ్జర్ ఏం చేయాలండి, రుషిత అండ్ కంపెనీ. రుషిత అండ్ కంపెనీ ఎంటర్ ఇస్తున్నానండి. రుషిత అండ్ కంపెనీకి అండర్ ఏంటండి, సన్రే క్రెడిటర్ అండి. సన్రే క్రెడిటర్ ఎంటర్ ఇస్తున్నాను. రుషిత అండ్ కంపెనీ అండర్ సన్రే క్రెడిటర్ ఇచ్చానండి. ఎంటర్ ఇచ్చానండి. కంట్రోల్ చేస్తున్నాను. ఓకేనండి. ఇలా కంట్రోల్ చేయగానే ఆర్డర్ డీటెయిల్స్ అని వచ్చింది చూస్తారు కదండి. సో ఇలా బాక్స్ ఓపెన్ అయితే నేను కంట్రోల్ చేశానండి. అలా బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. ఆర్డర్ నెంబర్ వచ్చింది కదండి చూడండి. సో ఇక్కడ మన ఆర్డర్ నెంబర్ ఎంత ఇవ్వాలండి, 255. ట్రాన్సాక్షన్లో ఏముంది, 255 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నానండి. పర్చేజ్ లెడ్జర్లో ఏమి ఇవ్వాలండి, పర్చేజ్ ఆర్డర్ ఇవ్వాలండి. సో ఇది పర్చేజ్ ఆర్డర్ అండి ఇది. సో ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ అనే లెడ్జర్ ఇప్పుడు క్రియేట్ చేయాలండి. ఇప్పుడు మళ్ళీ నేను క్రియేట్లో ఎంటర్ అవుతున్నాను. నేమ్లో పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నానండి. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. పర్చేజ్ ఆర్డర్ కూడా అండర్ పర్చేజ్ అనండి, పర్చేజ్ అకౌంట్స్ అండి. అందరూ పర్చేజ్ అకౌంట్స్ ఎంటర్ ఇస్తున్నానండి. కంట్రోల్ చేస్తున్నాను. ఐటమ్ ఏంటండి, ఫస్ట్ ఐటమ్ ఏంటండి, CPUs. సో ఇక్కడ కూడా స్టాక్ ఐటమ్ వాచర్ నుంచి క్రియేట్ చేస్తామండి. లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ ఎంటర్ ఇస్తున్నాను నేను. ఫస్ట్ ఐటమ్ ఏంటండి, CPUs. CPUs ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. అండర్లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్, ఇప్పుడు స్టాక్ గ్రూప్ క్రియేషన్ చేయాలండి. క్రియేట్లో నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇందులో కంప్యూటర్ పార్ట్స్ అని ఇస్తున్నానండి. నేను కంప్యూటర్ పార్ట్స్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. అండర్ ప్రైమరీ ఎంటర్ ఇస్తున్నానండి. షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్ ఎస్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ సేవ్ చేస్తున్నానండి. సో కంప్యూటర్ పార్ట్స్ వచ్చింది అండర్లో.
ఇక్కడ చూడండి యూనిట్స్, ఇక్కడ యూనిట్ క్రియేషన్ కూడా చేయాలండి. ఇంకా క్రియేట్లో నేను ఎంటర్ ఇస్తున్నాను. సో యూనిట్స్ ఏంటండి, ఎన్ఓఎస్ ఎంటర్ ఇస్తున్నాను. ఫార్ములా నేమ్లో నెంబర్స్ ఇస్తున్నానండి. నెంబర్స్ ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ డిస్ప్లే ప్లేసెస్ 0 అండి, అది ఎంటర్ ఇచ్చానండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. ఆల్టర్నేట్ యూనిట్స్ నాట్ అప్లికేబుల్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. రేట్ ఆఫ్ డ్యూటీ కూడా నేను ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి ఐటమ్ ఎలోకేషన్స్ ఫర్ సిపియూస్ క్వాంటిటీ రేట్ పర్ అమౌంట్ అనేది బాక్స్ ఓపెన్ అయిందండి. 1-21 వచ్చింది కదండి, అది ఎంటర్ ఇచ్చాము. సో ఇక్కడ క్వాంటిటీలో ఎంత ఉందండి, ఇప్పుడు క్వాంటిటీ రేటు అమౌంట్ ఇవ్వాలండి. క్వాంటిటీ ఎంత అండి, ఇక్కడ టేబుల్లో 28 అండి, సిపియూస్ 28. ఇప్పుడు నేను 28 ఇస్తున్నాను, 28 ఇచ్చానండి, ఎంటర్ ఇస్తున్నాను. రేట్ ఎంత అండి, 1950. 1950 ఇచ్చానండి, ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ వచ్చిందండి, ఎంటర్ ఇచ్చి సేవ్ చేశానండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి, ఇట్లా వాషర్లోకి వచ్చేసింది. సో ఇలా మనకి క్వాంటిటీ రేటు అమౌంట్ వచ్చిందండి. ఓకేనండి, నెక్స్ట్ ఐటమ్ చేద్దామండి. ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి, మదర్ బోర్డ్స్. ఇప్పుడు మదర్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. నేను ఎమ్ ఇచ్చానండి. సో ఇక్కడ లేదండి, స్పెల్లింగ్ ఎర్రర్ అట్లా వచ్చింది. సో నేను క్రియేట్లోకి వెళ్ళి ఎంటర్ ఇస్తున్నాను. అంటే ఆల్రెడీ ఈ స్టాక్ ఐటెంలో సిపియూ ఒకటే మనం క్రియేట్ చేసామండి. సో మళ్ళీ మనము ప్రెస్ చేయగానే ఆ విధంగా వచ్చిందండి. అంటే మనం క్రియేట్ చేసిన దాంట్లో సిపియూ ఒకటే ఉందని చెప్పి ఎర్రర్ అని వచ్చిందండి. క్రియేట్ చేసిన దాంట్లో మదర్ బోర్డ్స్ అని ఉంటే అట్లా రాదండి. సో అలా వచ్చినప్పుడు స్పెల్లింగ్ ఎర్రర్ అని వస్తే మన క్రియేట్లోకి వచ్చి ఈ ఐటెంని మనం క్రియేట్ చేద్దామండి. సో మదర్ బోర్డ్స్ అండి, నేమ్ మదర్ బోర్డ్స్. మదర్ బోర్డ్స్ ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ అండర్ చూడండి కంప్యూటర్ పార్ట్స్ ఎంటర్ ఇస్తున్నానండి. యూనిట్స్ ఎన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. ఆల్టర్నేట్ యూనిట్స్ నాట్ అప్లికేబుల్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. ఇలా ఐటమ్స్ ఎలోకేషన్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ కూడా ఫస్ట్ అక్టోబర్ 21 ఉందండి, నేను అది ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ ఎంతండి, మదర్ బోర్డ్స్ 27 ఎంటర్ ఇస్తున్నాను. రేట్ ఎంతండి, 1750. ఎంటర్ ఇస్తున్నాను, అమౌంట్ వచ్చిందండి, ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. ఓకేనండి, సో ఇది కూడా వచ్చింది ఇలాగా. నెక్స్ట్ ఐటమ్ ఏం చేయాలండి, రామ్స్ అండి. సో ఇలా వచ్చింది కదండి, మళ్ళీ మనం క్రియేట్ చేయాలి రామ్స్ స్టాక్ ఐటమ్ని. ఇంకో నేమ్ వచ్చింది, ఇంకొన్ని రామ్స్ ఇస్తున్నాను. రామ్స్ ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. అండర్ కంప్యూటర్ పార్ట్స్ ఎంటర్ ఇస్తున్నానండి. యూనిట్స్ ఎన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. ఆల్టర్నేట్ యూనిట్స్ నాట్ అప్లికేబుల్ అండి, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. ఐటమ్స్ ఎలోకేషన్స్ ఓపెన్ అయింది. సో డ్యూ ఆన్ ఫస్ట్ అక్టోబర్ 21 ఎంటర్ ఇస్తున్నాను. క్వాంటిటీ ఎంతండి, 25 ఎంటర్ ఇస్తున్నానండి. రేట్ ఎంత, 650. ఇచ్చానండి, ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి, ఎంటర్ ఇచ్చి సేవ్ చేశానండి. సో 3 ఐటమ్స్ అయిపోయాయి కదండి. సో ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తూ కిందకు వస్తున్నానండి. సో డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. డేట్ 2-10 అండి, 2-10 ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నానండి. అలా ఎంటర్ ఇచ్చాను, ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. ఓకేనండి, సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. రిసీవ్డ్ ఏ రిసిప్ట్ నోట్ ఫ్రమ్ రుషిత అండ్ కంపెనీ ఎగెనిస్ట్ ఆర్డర్ నెంబర్ 255 అండి. సో దీనికి వాచర్ ఏం చేయాలంటే అండి, రిసిప్ట్ నోట్ ఇవ్వాలండి. దీనికి వాచర్ రిసిప్ట్ నోట్ అండి. దానికి ఏం చేస్తామండి, ఇప్పుడు మనం F10 ప్రెస్ చేయాలండి. F10 ప్రెస్ చేశానండి. షో ఇన్యాక్టివ్లో ఎంటర్ ఇస్తున్నాను. షో ఇన్యాక్టివ్ ఎంటర్ ఇస్తున్నానండి. సో ఇందులో రిసిప్ట్ నోట్ ఎంటర్ ఇవ్వాలండి. ఇక్కడ చూడండి ఫిజికల్ స్టాక్ కింద రిసిప్ట్ నోట్ ఉందండి. చూడండి ఇక్కడ Alt F9 ఉందండి. మనం ఇలా కాకుండా Alt F9 ప్రెస్ చేసినా కూడా మనకి ఈ వాచర్ వస్తుందండి. సో ఇప్పుడు రిసిప్ట్ నోట్లో నేను ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. సో రిసిప్ట్ నోట్ వాచర్ వచ్చిందండి. సో ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తూ కిందకి వస్తున్నానండి. పార్టీ అకౌంట్ నేమ్ రుషిత అండ్ కంపెనీ ఇవ్వాలండి. మనం ముందు ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి నెక్స్ట్ వాచర్కి వచ్చేస్తున్నాయండి. రుషిత అండ్ కంపెనీ ఎంటర్ ఇచ్చానండి. బాక్స్ ఓపెన్ అయింది.
ఇదిగోండి ఇది ఎంటర్ ఇస్తూ ఇవ్వాలండి. ఇలా ఎంటర్ ఇస్తూనే ఉండాలండి. ఆర్డర్ డీటెయిల్స్లో ఎంటర్ ఇస్తూ రావాలండి. అందులో మనం ఏం టైప్ చేయకూడదు. ఇప్పుడు పార్టీ డీటెయిల్స్ ఓపెన్ అయింది కదండి. ఇప్పుడు చూడండి సప్లయర్ బిల్ ఫ్రమ్ రుషిత అండ్ కంపెనీ వచ్చిందండి. అది నేను ఎంటర్ ఇచ్చాను. ఇది కూడా ఎంటర్ ఇస్తున్నానండి. సో ఇలా ఎంటర్ ఇస్తూ ఉంటే మనకి ఇక్కడ వోచర్లోకి వస్తామండి మనం. సో ఇక్కడ పర్చేజ్ లెడ్జర్లో పర్చేజ్ ఆర్డర్ ఎంటర్ ఇవ్వాలండి. ఇంకొన్ని పర్చేజ్ ఆర్డర్ ఉంది, నేను అది ఎంటర్ ఇస్తున్నాను. సో ఇవన్నీ ఎంటర్ ఇచ్చేయాలండి. ఎంటర్ ఇస్తూ అన్నీ ఎంటర్ ఇవ్వాలండి. మనం ఏం టైప్ చేయకూడదు, అన్నీ ఎంటర్ ఇవ్వాలి. అన్నీ ఎంటర్ ఇస్తున్నానండి. ఇలా వచ్చినవన్నీ కూడా నేను ఎంటర్ ఇస్తున్నాను. సో ఎంటర్ ఇచ్చి ఇలా కిందకు వచ్చేంత వరకు కూడా మీరు ఎంటరే ఇవ్వాలండి. ఏం వచ్చినా సరే ఎంటర్ 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 ఇది వచ్చేంత వరకు ఎంటరే ప్రెస్ చేస్తూ ఉండాలండి. ఓకేనండి. సో ఇక్కడికి వస్తాం మనం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే డేట్ ఇవ్వాలండి. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తానండి. డేట్ 1-11 అండి. 1-11 ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తానండి. ఓకేనండి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రిజెక్టెడ్ స్టాక్ 3 pieces and 2 motherboards to రిషిత అండ్ కంపెనీ అగైనెస్ట్ ఆర్డర్ నెంబర్ 255 అండి. సో ఈ రిజెక్టెడ్ అవుట్కి ఇంకొక పేరు అంటే ఇంకోలా కూడా మనం చెప్పచ్చు అండి, పర్చేజ్ రిటర్న్ అని కూడా. సో పర్చేజ్ రిటర్న్ అని చెప్పచ్చు, రిజెక్టెడ్ అవుట్ అని కూడా చెప్పచ్చు అండి. 2 విధాలుగా మాట్లాడుకోవచ్చు అండి మనం. సో ప్రస్తుతానికి రిజెక్టెడ్ అవుట్ అనేది మనం ఇప్పుడు సిస్టంలో ఇస్తామండి. సో ఇప్పుడు నేను F10 ప్రెస్ చేస్తున్నానండి. ఇదిగోండి మళ్ళీ షో ఇన్యాక్టివ్ ఎంటర్ ఇస్తున్నాను. ఇందులో రిజెక్టెడ్ అవుట్ ఎంటర్ ఇవ్వాలండి. చూడండి ఇన్వెంటరీ వాచెస్లో రిజెక్షన్స్ అవుట్ ఉందండి. సో మామూలుగా కంట్రోల్ F5 ప్రెస్ చేసినా కూడా మనకి రిజెక్షన్స్ అవుట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు నేను రిజెక్షన్స్ అవుట్ అనేది ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి. సో రిజెక్షన్ అవుట్ అనేది వచ్చిందండి. లెడ్జర్ అకౌంట్ దగ్గర ఎంటర్ ఇవ్వాలండి. ఎంటర్ ఇస్తూ నేమ్ ఆఫ్ ఐటమ్ దగ్గర రావాలండి. సో ఇలా నేమ్ ఆఫ్ ఐటెంలో ఉన్నప్పుడు అండి, ఇప్పుడు మన స్పేస్ బటన్ ఉంటుంది కదండి మన కీబోర్డ్లో, స్పేస్ బటన్ క్లిక్ చేశానండి. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ అనేది వస్తుందండి. సో ఇందులో మనకి ఏం రిజెక్ట్ చేశారండి, 3 CPUs. సో సిపియూస్ నేను ఎంటర్ ఇచ్చానండి. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్లో నాట్ అప్లికేబుల్ ఇవ్వాలండి. నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నాను. ఆర్డర్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. ఇప్పుడు క్వాంటిటీ అండి, సిపియూస్ ఎన్ని రిజెక్ట్ చేస్తున్నారు, 3 అండి. నేను ఇక్కడ 3 ఇచ్చానండి, క్వాంటిటీ 3 ఇచ్చాను. రేట్ ఆల్రెడీ సిపియూకి మనం 1950 ఇచ్చామండి, అదే వచ్చింది. ఇక్కడ ఎంటర్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను, అది వచ్చిందండి. మనం ఇప్పుడు వరకు చేసిందల్లా ఇక్కడ వచ్చిందండి. సో నెక్స్ట్ ఇంకేం రిజెక్ట్ చేశారండి, 2 మదర్ బోర్డ్స్. సో మళ్ళీ నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నానండి. స్పేస్ బార్ నొక్కాను. మదర్ బోర్డ్స్ ఎంటర్ ఇస్తున్నానండి. ఇంకోండి మదర్ బోర్డ్స్ ఎంటర్ ఇచ్చాను. సో ట్రాకింగ్ నెంబర్లో నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇవ్వాలండి. ఆర్డర్ నెంబర్ కూడా నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇవ్వాలి. సో క్వాంటిటీ ఎన్ని రిజెక్ట్ చేశారండి, 2 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. మనకి మదర్ బోర్డ్స్కి రేట్ ఎంత ఉంది ఇక్కడ వచ్చిందండి. నేను ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి. సో ఇక్కడ వచ్చిందండి. అంటే మనం ఏదైతే పర్చేజ్ చేసినవి ఏవైతే రిజెక్ట్ చేసామో అవి ఇక్కడ మనం రిజెక్షన్స్ అవుట్ వాచర్లో ఇచ్చామండి. సో ఓకేనండి, నేను ఎంటర్ ఇస్తూ కిందకు వస్తున్నానండి. సో ఇప్పుడు డేట్ కోసం F2 ప్రెస్ చేశానండి. డేట్ ఎంత అండి, 2-11 అండి. 2-11 ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. ఓకేనండి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ రిషిత అండ్ కంపెనీ అగైనెస్ట్ ఆర్డర్ నెంబర్ 255 అండి. సో దీనికి వాచర్ F9 అండి. F9 ప్రెస్ చేస్తున్నానండి. పర్చేజ్ వాచర్ అండి. సో నేను మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఇందులో పార్టీ అకౌంట్ నేమ్ అండి రిషిత అండ్ కంపెనీ అండి. రిషిత అండ్ కంపెనీ ఎంటర్ ఇస్తున్నానండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశానండి. పర్చేజ్ లెడ్జర్లో ఇక్కడ పర్చేజ్ ఇవ్వాలండి. సో ఇప్పుడు నేను పర్చేజ్ క్రియేట్ చేస్తున్నానండి. పర్చేజ్ ఎంటర్ ఇస్తున్నానండి. పర్చేజ్కి అండర్ ఏంటండి, పర్చేజ్ అకౌంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉందండి, నాది ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి.
ఇదిగోండి పర్చేజ్ లెడ్జర్లో పర్చేజ్ వచ్చింది. సో ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం కదండి, ఆ పర్చేజ్లో ఆర్డర్ నెంబర్ ఏంటండి 255 అండి. సో చూడండి, ముందు ట్రాన్సాక్షన్లో రిజెక్ట్ అయినాయండి. ఏంటవండి 3 CPUs 2 మదర్ బోర్డ్స్ రిజెక్ట్ అయ్యాయండి. సో ఇప్పుడు మనం ముందే ఎంతైతే ఆర్డర్ చేసామో అందులోంచి 3 CPUs తీసేసండి, 2 మదర్ బోర్డ్స్ తీసేసి మిగతా ఎంత క్వాంటిటీ ఉందనేది ఇప్పుడు మనం ఇందులో ఈ వాచర్లో వేస్తామండి. ఫస్ట్ CPUs అండి. మన CPUs ఎంటర్ ఇస్తున్నానండి. ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. ట్రాకింగ్ నెంబర్లో ఆర్డర్ నెంబర్ కూడా నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇచ్చానండి. సో ఇప్పుడు క్వాంటిటీ అండి. సో CPUs 28 ఉందండి ఇక్కడ క్వాంటిటీ. సో ఇందులో 3 రిజెక్ట్ చేయగా ఇంకెన్ని ఉన్నాయండి 25 ఎంటర్ ఇచ్చానండి. రేట్ ఆల్రెడీ వస్తుంది, నేను అది ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి. సో ఇలా వస్తుందండి, ఎంటర్ ఇచ్చానండి. నెక్స్ట్ ఏంటండి మదర్ బోర్డ్ ఎంటర్ ఇస్తున్నాను. ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. ఆర్డర్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. ఇప్పుడు మదర్ బోర్డ్స్ 2 రిజెక్ట్ చేశారండి. ఇప్పుడు ముందు క్వాంటిటీ ఎంతండి 27 అండి. 27 నుంచి 2 తీసేస్తే 25 అండి. సో నేను 25 ఇస్తున్నానండి. 25 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చానండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. ఇలా వస్తుందండి. ఓకేనండి. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ రామ్స్ క్వాంటిటీ ఇది కూడా రిజెక్ట్ చేయలేదండి. రామ్స్ ఇక్కడ ఎంత క్వాంటిటీ అయితే ఉందో అది ఇక్కడ ఇద్దామండి. నేను ఎంటర్ ఇచ్చానండి. నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నాను. ముందు క్వాంటిటీ ఎంతండి 25 ఇస్తున్నానండి. ఇందులో ఏం రిజెక్ట్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు 25 ఎంటర్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చాను. సో ఇలా వచ్చిందండి. సో నేను మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తూ కిందకు వచ్చానండి. ఇప్పుడు డేట్ కోసం F2 ప్రెస్ చేశానండి. డేట్ ఎంతండి 1-12 అండి. 1-12 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నానండి. ఆల్రెడీ ఈ ట్రాన్సాక్షన్లో ఉంది చూడండి, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ రిషిత అండ్ కంపెనీ ఎగెనెస్ట్ ఆర్డర్ అండి. సో ఇక్కడ ఎగెనెస్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి మనం ఇందులో ఎగెనెస్ట్ రిఫరెన్స్ ఇవ్వాలండి. ఓకేనండి. ఎగెనెస్ట్ రిఫరెన్స్ నేను ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనండి. ఎగెనెస్ట్ రిఫరెన్స్ ఎంటర్ ఇచ్చానండి. కంట్రోల్లో చేస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రైజ్ ఏ పర్చేజ్ ఆర్డర్ టు పవిత్ర ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ 654 అండి. చూడండి, రైజ్ ఏ పర్చేజ్ ఆర్డర్ కదండి. సో ఇది ఏ వాచర్లో వేయాలండి, పర్చేజ్ ఆర్డర్లో వేయాలండి. సో ఇప్పుడు నేను F10 ప్రెస్ చేస్తున్నానండి. ఏం చేయాలండి, ఇందులో షో ఇన్యాక్టివ్ ఇవ్వాలండి. షో ఇన్యాక్టివ్ ఎంటర్ ఇచ్చానండి. సో ఇందులో మనం ఏ వాచర్ చేయాలండి, పర్చేజ్ ఆర్డర్ అండి. పర్చేజ్ ఆర్డర్ ఎంటర్ ఇచ్చానండి. పర్చేజ్ ఆర్డర్ వాచర్ వచ్చిందండి. ఇందులో పార్టీ అకౌంట్ నేమ్ ఎవరండి, పవిత్ర ట్రేడర్స్. సో పవిత్ర ట్రేడర్స్ అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేయలేదండి, ఇప్పుడు మనం క్రియేట్ చేద్దామండి. పవిత్ర ట్రేడర్స్ అండి. ఎంటర్ ఇచ్చాను. పవిత్ర ట్రేడర్స్కి అండర్ ఏంటండి, సన్రే క్రెడిటర్ అండి. సన్రే క్రెడిటర్ ఎంటర్ ఇచ్చానండి. కంట్రోల్లో చేస్తున్నాను. ఓకేనండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశానండి. సో ఈ ట్రాన్సాక్షన్కి ఆర్డర్ నెంబర్ ఎంతండి 654 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. పర్చేజ్ లెడ్జర్లో ఏమి ఇవ్వాలండి, పర్చేజ్ ఆర్డర్ ఇవ్వాలండి. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చానండి. సో చూడండి, ఐటమ్స్ ఏమనండి, ఫస్ట్ది ఏంటంటే కీబోర్డ్స్ అండి. సో కీబోర్డ్స్ అండి, నేను K ప్రెస్ చేశానండి. సో కీబోర్డ్ అనేది మనం ఇంకా క్రియేట్ చేయలేదండి. ఇప్పుడు మనం స్టాక్ ఐటెంలో కీబోర్డ్ క్రియేట్ చేద్దామండి. సో నేను క్రియేట్ ఎంటర్ ఇస్తున్నాను. కీబోర్డ్స్ ఇస్తున్నానండి. కీబోర్డ్స్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. అండర్ కంప్యూటర్ పార్ట్స్ అండి. ఎంటర్ ఇచ్చానండి. యూనిట్స్ నెంబర్ ఎన్వాయిస్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఆల్టర్నేట్ యూనిట్స్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. ఇలా బాక్స్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇది నేను ఎంటర్ ఇచ్చానండి. ఇందులో కీబోర్డ్స్ క్వాంటిటీ ఎంత అండి 20 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. రేట్ ఎంత అండి 200 అండి. 200 ఇస్తున్నానండి. 200 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చానండి. సో ఈ విధంగా వచ్చిందండి. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటండి, మౌస్. సో మౌస్ కూడా క్రియేట్ చేయాలండి. క్రియేట్ చేస్తున్నాను.
మౌస్ ఎంటర్ ఇచ్చానండి. అండర్ కంప్యూటర్ పార్ట్స్ ఎంటర్ ఇస్తున్నానండి. యూనిట్స్ ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను. ఆల్టర్నేట్ యూనిట్స్ నాట్ అప్లికబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. సో మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి. క్వాంటిటీ ఎంతండి మౌస్ 20 ఎంటర్ ఇస్తున్నానండి. రేటు 100 అండి. ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చానండి. సో ఇప్పుడు మళ్ళీ నేను డేట్ కోసం F2 ప్రెస్ చేశానండి. డేట్ ఎంతండి 1-12 అండి. ఎంటర్ ఇచ్చానండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చి సేవ్ చేశానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ రమాదేవి అండ్ కంపెనీ ఆర్డర్ నెంబర్ 999 అండి. దీనికి వోచర్ సేల్స్ ఆర్డర్ అండి. సో ఇప్పుడు మళ్ళీ నేను F10 ప్రెస్ చేస్తున్నానండి. షో ఇన్యాక్టివ్ ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చానండి. సేల్స్ ఆర్డర్ అండి వోచర్. సేల్స్ ఆర్డర్. దీన్ని ఇంకోలా కూడా కంట్రోల్ F8 ప్రెస్ చేస్తే సేల్స్ ఆర్డర్ వాచర్ వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ని ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి. ఇదిగోండి సేల్స్ ఆర్డర్ వచ్చిందండి. ఇందులో పార్టీ అకౌంట్ నేమ్ ఎవరండి? రమాదేవి అండ్ కంపెనీ. రమాదేవి అండ్ కంపెనీది మనం లెడ్జర్ క్రియేట్ చేయలేదండి. ఇప్పుడు క్రియేట్ చేద్దాము. రమాదేవి అండ్ కంపెనీ ఎంటర్ ఇస్తున్నానండి. అండర్ ఏంటండి? సన్రే డేటార్ అండి. సన్రే డేటార్ ఇస్తున్నానండి. కంట్రోల్లో చేస్తున్నానండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. సో ఈ ట్రాన్సాక్షన్కి ఆర్డర్ నెంబర్ ఎంతండి? 999 అండి. సో 999 అండి. సో ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. సేల్స్ లెడ్జర్లో ఏమి ఇవ్వాలండి? సేల్స్ ఆర్డర్ ఇవ్వాలండి. సో సేల్స్ ఆర్డర్ లెడ్జర్ మనం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నానండి. సేల్స్ ఆర్డర్ ఎంటర్ ఇస్తున్నానండి. సేల్స్ ఆర్డర్కి అండర్ ఏంటండి? సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నానండి. ఓకేనండి. సేల్స్ లెడ్జర్లో సేల్స్ ఆర్డర్ వచ్చింది. ఐటమ్ ఏంటండి? ఫస్ట్ సిపియూస్ అండి. నేను సిపియూస్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి. క్వాంటిటీ ఎంతండి? 23 ఎంటర్ ఇస్తున్నానండి. రేట్ ఎంతండి? 2200 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ మదర్ బోర్డ్స్ అండి. మదర్ బోర్డ్స్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చానండి. క్వాంటిటీ ఎంతండి? 20 ఎంటర్ ఇస్తున్నానండి. రేటు 1900 ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చానండి. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? రామ్స్ ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. క్వాంటిటీ ఎంతండి? 20 ఎంటర్ ఇస్తున్నానండి. రేట్ ఎంతండి? 800 క్వాంటిటీ 20 అండి. రేట్ ఏమో 800. ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తూ కిందకి వస్తున్నానండి. డేట్ కోసం F2 ప్రెస్ చేశానండి. దీని డేట్ 2-12 అండి. ఆల్రెడీ 2-12 వచ్చేసింది. అది నేను ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డెలివరీడ్ ద స్టాక్ టు రమాదేవి అండ్ కంపెనీ ఎగెనెస్ట్ ఆర్డర్ నెంబర్ 999. సో దీనికి వాచర్ డెలివరీ నోట్ అండి. సో మళ్ళీ ఇప్పుడు నేను F10 ప్రెస్ చేస్తున్నానండి. షో ఇన్యాక్టివ్ ఎంటర్ చేస్తున్నాను. డెలివరీ నోట్ అండి. డెలివరీ నోటు ఇంకా చూడండి. Alt F8 ప్రెస్ చేసినా మనకు డెలివరీ నోటు వాచర్ వస్తుందండి. నేను డెలివరీ నోట్ ఎంటర్ ఇస్తున్నాను. ఇదిగో డెలివరీ నోట్ వచ్చిందండి. ఇందులో పార్టీ అకౌంట్ నేమ్ ఎవరండి? రమాదేవి అండ్ కంపెనీ ఎంటర్ ఇస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి. లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్లో 999 ఉంది కదా, అది నేను ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ బాక్స్ ఓపెన్ అయిందండి. దాన్ని నేను కంట్రోల్లో చేస్తున్నానండి. సేల్స్ లెడ్జర్లో సేల్స్ ఆర్డర్ ఎంటర్ ఇస్తున్నానండి. ఇదిగోండి ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఎంటర్ ఇవ్వాలండి. ముందులాగే
ఇంట్రెస్ట్ కిందకి వచ్చానండి. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. దీనికి డేటు 31-12 అండి. 31-12 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. అలా ఎంటర్ ఇచ్చానండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, రమాదేవి అండ్ కంపెనీ రిజెక్టెడ్ ద స్టాక్ ఎగెన్స్ట్ ఆర్డర్ నెంబర్ 999 అండి. ఓకేనండి. సో దీనికి వోచర్ రిజెక్షన్ ఇన్ అండి. దానికోసం నేను F10 ప్రెస్ చేస్తున్నానండి. షో ఇన్యాక్టివ్ ఎంటర్ ఇస్తున్నాను. రిజెక్షన్స్ ఇన్ అండి. ఇదిగోండి రిజెక్షన్స్ ఇన్. అది కంట్రోల్ F6 ప్రెస్ చేసినా కూడా మనకి ఆ వోచర్ వస్తుందండి. ఇప్పుడు నేను ఇది రిజెక్షన్స్ ఇన్ ఎంటర్ ఇస్తున్నాను. అలా ఎంటర్ ఇచ్చానండి. ఇది రిజెక్షన్స్ ఇన్ వాచర్ ఓపెన్ అయిందండి. ఇక్కడ లెడ్జర్ అకౌంట్లో రమాదేవన్ కంపెనీ ఇవ్వాలండి. రమాదేవన్ కంపెనీ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ రమాదేవన్ కంపెనీ వచ్చిందండి. దాన్ని ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటెంలో వాళ్ళు ఏదైతే రిజెక్ట్ చేశారో వాటిని ఇక్కడ ఇస్తామండి. 2 CPUs రిజెక్ట్ చేశారండి. CPUs ప్రెస్ చేశాను. ఇదిగోండి ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికేబుల్, ఆర్డర్ నెంబర్ నాట్ అప్లికేబుల్. సో ఎన్ని రిజెక్ట్ చేశారండి? 2 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చానండి. నెక్స్ట్ ఏం రిజెక్ట్ చేశారండి? 2 రామ్స్ అండి. సో రామ్స్ ఇస్తున్నాను. ఇంకొంచెం రామ్ ఎంటర్ ఇస్తున్నాను. ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నాను. ఆర్డర్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. రామ్స్ ఎన్ని రిజెక్ట్ చేశారండి? 2 రిజెక్ట్ చేశారండి. ఇక్కడ క్వాంటిటీలో నేను 2 ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నానండి. రేట్ 800 అండి. ఎంటర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ ఏం రిజెక్ట్ చేశారండి? మదర్ బోర్డ్ 1 అండి. మదర్ బోర్డ్ ఇస్తున్నానండి. మదర్ బోర్డ్ ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. ఆర్డర్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. ఎన్ని రిజెక్ట్ చేశారండి? మదర్ బోర్డు 1 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నానండి. సో ఈ ఐటమ్స్ రిజెక్ట్ చేశారండి. సో ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తే కిందకి వచ్చానండి. ఇప్పుడు నేను డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నానండి. 1-1 అండి. 1-1 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, సోల్డ్ ది స్టాక్ టు రమాదేవన్ కంపెనీ ఎగెన్స్ట్ ఆర్డర్ నెంబర్ 999 అండి. దీనికి వాచర్ F8 అండి. సేల్స్ వాచర్ అండి. పార్టీ అకౌంట్ నేమ్ రమాదేవన్ కంపెనీ అండి. రమాదేవన్ కంపెనీ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. సేల్స్ లెడ్జర్లో సేల్స్ ఇవ్వాలండి. సేల్స్ లెడ్జర్ మనం క్రియేట్ చేయలేదండి. ఇప్పుడు క్రియేట్ చేద్దాం. క్రియేటర్లో ఎంటర్ ఇచ్చాను. ఇదిగోండి సేల్స్ ఎంటర్ ఇస్తున్నానండి. అండర్లో సేల్స్ అకౌంట్ ఉందండి. అది నేను ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నానండి. సేల్స్ వచ్చిందండి. సో ఇక్కడ ఐటెంలో అంటే మనం ముందు సేల్స్ చేసామండి. ఆ సేల్స్ చేసిన దాంట్లో కొన్ని రిజెక్ట్ అయ్యాయండి. అవి తీసాగా ఇంకా ఎంత క్వాంటిటీ ఉందనేది ఇప్పుడు మనం ఇక్కడ వేస్తామండి. ఓకేనండి. ఫస్ట్ CPUs అండి. CPUs ఎంటర్ ఇస్తున్నాను. ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఇస్తున్నాను. ఆర్డర్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇస్తున్నానండి. సో ఎన్ని రిజెక్ట్ చేశారండి? 2 రిజెక్ట్ చేశారండి. 2 CPUs రిజెక్ట్ చేశారు. సో క్వాంటిటీ 23 ఉందండి. ఇక్కడ 23లోంచి 2 తీసేస్తే 21 అండి. 21 ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. నెక్స్ట్ మదర్ బోర్డ్స్ అండి. మదర్ బోర్డ్స్ ఎంటర్ ఇస్తున్నానండి. సో మదర్ బోర్డ్స్ ఎన్ని రిజెక్ట్ చేశారండి? 1 అండి. ఇక్కడ 20 ఉన్నాయండి. 20లోంచి 1 తీసేస్తే 19 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే రామ్స్ ఎన్ని రిజెక్ట్ చేశారండి? 2 చేశారండి. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇచ్చాను. ఆర్డర్ నెంబర్ నాట్ అప్లికేబుల్ ఎంటర్ ఇచ్చాను. 20 ఇక్కడ క్వాంటిటీ 20 అండి. 20లోంచి 2 తీసేస్తే 18 అండి. 18 ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నాను. రేట్ ఎంత అండి? 800. మనం 800 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నానండి. ఓకేనండి. సో ఎంటర్ ఇస్తూ నేను కిందకి వస్తున్నాను. అంటే రిజెక్ట్ చేయగా క్వాంటిటీ ఎంత ఉన్నది ఇప్పుడు ఈ వాచర్లో వేసామండి. నేను డేట్ కోసం F2 ప్రెస్ చేశానండి. దీని డేట్ 2-1 అండి. సో ఆల్రెడీ 2-1 వచ్చిందండి. అది నేను ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను.
చూడండి ఇందులోనే ఉంది, సోల్డ్ ది స్టాక్ టు రమాదేవన్ కంపెనీ ఎగనెస్ట్ ఆర్డర్ అండి. సో ఇది ఎగనెస్ట్ రిఫరెన్స్ అండి. ఎగనెస్ట్ రిఫరెన్స్ ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నానండి. అలా ఎంటర్ ఇస్తున్నాను, ఎంటర్ సేవ్ చేస్తున్నానండి. లాస్ట్ ట్రాన్సాక్షన్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ అంజనా ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ 875 అండి. దీనికి వోచర్ సేల్స్ ఆర్డర్ అండి. నేను మళ్ళీ ఇప్పుడు F10 ప్రెస్ చేస్తున్నానండి. సేల్స్ ఆర్డర్ ఇక్కడ ఉంది, అది నేను ఎంటర్ ఇస్తున్నాను. సేల్స్ ఆర్డర్ వోచర్ ఓపెన్ అయిందండి. సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ అంజనా ట్రేడర్స్ ఆర్డర్ నెంబర్ 875 అండి. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ ఎవరండి? అంజనా ట్రేడర్స్ అండి. అంజనా ట్రేడర్స్ మనం క్రియేట్ చేయలేదు, ఇప్పుడు లెజర్ క్రియేట్ చేద్దామని ఇంకొక క్రియేట్ ఎంటర్ ఇస్తున్నాను. అంజనా ట్రేడర్స్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. అండర్ ఏంటండి? సన్రే డేటార్ అండి. సన్రే డేటార్ ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నానండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశానండి, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఎంత అండి? 875 ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. సేల్స్ లెడ్జర్లో సేల్స్ ఆర్డర్ ఇవ్వాలండి. సేల్స్ ఆర్డర్ ఇచ్చానండి. సో ఐటమ్స్ ఏంటండి? కీబోర్డ్స్ ఎంటర్ ఇస్తున్నాను, అలా ఎంటర్ ఇస్తున్నానండి. క్వాంటిటీ ఎంత అండి? 10 ఎంటర్ ఇస్తున్నాను. ఇలా నెగిటివ్ స్టాక్ అని వస్తుందండి, పర్లేదు, అది ఎంటర్ ఇవ్వండి. రేట్ ఎంత అండి? 300. నేను ఎంటర్ ఇస్తున్నానండి, ఎంటర్ ఇచ్చానండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? మౌస్ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నానండి. క్వాంటిటీ ఎంత అండి? 10 ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ నెగిటివ్ స్టాక్ అని వచ్చింది, ఏం పర్లేదు, ఎంటర్ ఇవ్వండి. రేటు 175 అండి. 175 ఇచ్చానండి, ఎంటర్ ఇస్తున్నానండి, ఎంటర్ ఇచ్చాను. సో ఈ విధంగా ఈ 2 ఐటమ్స్ సేల్స్ ఆర్డర్ అయిందండి. నేను ఎంటర్ ఇస్తూ కిందకు వచ్చానండి. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. ఇది 31-1 అండి. 31-1 ఇచ్చానండి, ఎంటర్ ఇస్తున్నాను, ఎంటర్ సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడతో వాచర్ క్రియేషన్ కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు రిపోర్ట్స్ చూద్దామండి. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నాను. రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ ఎంటర్ ఇస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చిందండి. ఇంకా క్లియర్గా చూడడానికి నేను Alt F5 ప్రెస్ చేస్తున్నానండి. ఈ విధంగా వచ్చిందండి. ప్రింట్ ఇవ్వడం కోసం Ctrl+P I Alt Z అండి. ఇలా డీటెయిల్గా చూడడానికి ఈ విధంగా ప్రింట్ వస్తుందండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూద్దామండి. నేను ఎస్కేప్ చేస్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నానండి. ప్రాఫిట్ అండ్ లాస్ 20,150 వచ్చిందండి. ఇది నెట్ ప్రాఫిట్ వచ్చిందండి. ఇంకా మనం క్లియర్గా చూడడానికి Alt F5 ప్రెస్ చేస్తున్నానండి. ఈ విధంగా వచ్చిందండి. ప్రింట్ కోసం ఏం ఇవ్వాలండి? Ctrl+P I. ఇంకా డీటెయిల్గా చూడడానికి జూమ్ చేసి చూడడానికి Alt Z అండి. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నాను. స్టాక్ సమ్మరీ అండి. స్టాక్ సమ్మరీ ఎంటర్ ఇస్తున్నానండి. F12 ప్రెస్ చేస్తున్నానండి. ఇందులో షో ఓపెనింగ్ బ్యాలెన్స్, షో గూడ్స్ ఇన్వార్డ్స్, షో గూడ్స్ అవుట్వార్డ్స్ ఎస్ ఇవ్వాలండి. ఎస్ ఇస్తున్నాను. ఎస్ ఎంటర్ ఇస్తున్నానండి. కంట్రోల్లో చేస్తున్నాను. సో ఈ విధంగా వస్తుందండి మనకి ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఇంకా డీటెయిల్గా చూడడానికి Alt F5 ప్రెస్ చేస్తున్నానండి. సో ఈ విధంగా CPUs, మదర్ బోర్డ్స్, రామ్స్ అండి. సో ఇన్వర్డ్స్ అంటే మనం ఎన్ని పర్చేజ్ చేసాము, అవుట్వర్డ్స్ ఎన్ని సేల్స్ చేసాము, క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ విధంగా వస్తుందండి. దీన్ని మనం ప్రింట్ ఇవ్వడం కోసం Ctrl+P I, జూమ్ చేసి చూడడానికి Alt Z. ఈ విధంగా మనకి ప్రింట్ వస్తుందండి. ఓకేనా అండి. సో ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నాను. సో ఇక్కడితో క్లాస్ 14 కంప్లీట్ అయిందండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.